లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడే చాలా టైం వేస్ట్ చేశాను. ముందు బిట్ ఏమంటారు ఫస్ట్ అంటే ద్విఫలదీకరణ కింద మొక్కలకు ప్రత్యేకమైనది అంటున్నాడు. డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది ఈ క్రింది మొక్కల్లో ప్రత్యేకమైనది అంటున్నాడు. ఆప్షన్ 1 ఆవృత బీజాలు, వివృత బీజాలు, బ్రయోఫైటు, ద్విదళ బీజ మొక్కలు అని చెప్తున్నారు. మ్యాక్సిమము డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది ఆవృత బీజ మొక్కల ప్రధానమైనటువంటి లక్షణము. ఆవృత బీజాల్లో మనకి డబుల్ ఫెర్టిలైజేషన్ ఉంటుంది. మరి ఎంబ్రియో శాక్లో ఉన్నటువంటి స్త్రీ బీజంతో ఒక పురుష బీజం ఫ్యూజ్ అయిపోయి మనకి జైగోట, తర్వాత పిండకోశం మధ్యలో ఉన్నటువంటి ద్వితీయ అంటే పోలార్ న్యూక్లియస్తో ఇంకో పురుష బీజ కేంద్రకము కలిసి అక్కడ ఎండోస్పెరం ఫామ్ అవటము, ఇవన్నీ కూడా ఫలదీకరణ 2 సార్లు జరుగుతుంది. కాబట్టి ఆవృత బీజ మొక్కల యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే డబుల్ ఫెర్టిలైజేషన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డబుల్ ఫెర్టిలైజేషన్ కావచ్చు. ఎంబ్రియో శాక్ పిండకోశం మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేస్తారు. మరి పిండకోశం అనేది ఏ కణాల స్థాయిలో స్టేజ్లో ఉంటుంది, ఎన్ని కేంద్రకాలు ఉంటాయి అనేటువంటి అంశాలని అడగటం అయితే జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఆవృత బీజాలు అవుతుంది. దయచేసి చూడండి. రెండోది వచ్చేసి మనకి ఇది మార్ఫాలజీలో బిట్టు. ఊత వేర్లు, ఊడ వేర్లు అని చెప్తాం కదా. ఊడ వేర్లు, ఊత వేర్లు, అబ్బురపు వేర్లు, తల్లి వేర్లు ఇవన్నీ చెప్తాం కదా. ఇక్కడ ఊత వేర్లు అంటే స్టిల్ట్ రూట్ అని చెప్తాము. ఈ స్టిల్ట్ రూట్ కలిగినటువంటి మొక్కలు ఏంటని అడుగుతున్నారు. సాధారణంగా మనకి చెరకు, మొక్కజొన్న, అదేవిధంగా మనకి గోధుమలో కూడా కొన్నిసార్లు అంటే కొన్నిసార్లు కాదు, గోధుమలో కూడా మనకి ఊత వేర్లు ఉంటాయి. కాబట్టి చెరకు, మొక్కజొన్న, గోధుమ అనేది ఎడిషనల్ పాయింట్ ఇక్కడ రాశాను. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. కస్కుటా అనేది హాస్టోరియా. యాక్చువల్గా కస్కుటా అనేది ఒక పారాసైటిక్ ప్లాంట్. అది తనలో ఉన్నటువంటి వేరు లాంటి నిర్మాణాన్ని మనం ఆస్టోరియా అంటాము. ఇది ఒక మొక్క మీద డిపెండ్ అయిపోయి ఆ మొక్కలో ఉన్నటువంటి దారు నుంచి కానీ పోషకంజాల నుంచి కానీ తనకు కావాల్సినటువంటి నీటిని, ఆహార పదార్థం తీసుకుంటుంది. కస్కుటా అనేది పారాసైట్ ప్లాంట్ అనేది ఆస్టోరియా అనేటువంటి వేలును ఉత్పత్తి చేస్తుంది. మరి వ్యాండా అంటే ఒక మొక్కపై ఎపిఫైట్, ఇది ఒక మొక్కపై పెరిగేటువంటి ఇంకో మొక్క, దాన్ని మనం వ్యాండా అంటాము. వృక్షోపజీవి అంటాము. దీంట్లో ఉండేటువంటి వేర్లు ఏంటంటే వేలామిన్ వేర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క కాండం అనుకోండి, వ్యాండా మొక్కలు అనేవి ఈ షేప్లో ఉంటాయండి. ఈ వేలామిన్ వేర్లు అనేవి వేలాడుతుంటాయి. ఇవి గాల్లో ఉన్నటువంటి తేమను గ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి వ్యాండాలో ఉన్నటువంటి వేర్లు వచ్చేసి మనకి వేలామిన్ వేర్లు అని చెప్తాము. నాలుగోది చూడండి ఒకసారి. పత్రాప కాండాలు. సో మీకు పెద్ద చేసి చూపించాలి కదా, సారీ. ఓకే, రైట్. పత్రాప కాండాలు అని చెప్తున్నారు. పత్రాప కాండాలు అయితే అదేంటి చెప్పండి. పత్ర రూపాంతరమా? కాదు. బాష్పోత్సేకాన్ని తగ్గిస్తుందా? కాదు. శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుందా? కాదు. కాండ రూపాంతరాల. ఇక్కడ చూడండి, పత్రాప కాండాలు అనేవి సాధారణంగా ఇక్కడ అది యాక్చువల్గా అయితే పత్రాప కాండాలు అనేవి మనకి ఎడారి మొక్కల్లో ఉంటాయండి. కాండాలు అనేవి రూపాంతరం చెందుతాయి. కాండ రూపాంతరమే పత్రాప కాండాలు. ఎడారి మొక్కలో మనకి వాటర్ తక్కువగా అయినప్పుడు, ఎడారి మొక్కల్లో మనకి నీరు సక్రమంగా లభించదు కాబట్టి ఆ మొక్కల్లో బాష్పోత్సేకాన్ని అంటే ట్రాన్స్పిరేషన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ మనకి ఆ లీవ్స్ అన్నీ కూడా మనకి కంటకాలుగా మారుతాయి. కాబట్టి అక్కడ కాండం ఏం చేస్తుందంటే ఒక్కోసారి ఆకుపచ్చగా మారిపోయి ఫోటోసింథసిస్ జరుగుతుంది. దాన్ని మనం ఫిల్లోక్లాడ్స్ అని చెప్తాం. పత్రాప కాండం అంటే మనకి ఫిల్లోక్లాడ్ కూడా అని చెప్తాం. వీటికి ఇంకో పేరు వచ్చేసి మనకి ఫిల్లోక్లాడ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, కాబట్టి బాష్పోత్సేకాన్ని తగ్గిస్తుంది. కాండ రూపాంతరం ఆన్సర్ వచ్చేసి మనకి 4th వన్ అవుతుంది. సో తర్వాత ఈ క్రింది వాణిలో పత్ర రూపాంతరాలు ఏంటి? లీఫ్ మోడిఫికేషన్ ఏంటి దీనిలో? సో మనకి ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాడు. యాక్చువల్గా ఆన్సర్ ప్రకారం అయితే మనకి కొన్నిసార్లు 1, 2, 3 ఆన్సర్ మనం కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ మనకి యాక్చువల్గా అయితే నులితీగులు, ప్రభాసనాలు అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, నులితీగులు అవుతుంది, అదేవిధంగా ప్రభాసం అనేది ఆన్సర్ అవుతుంది పత్ర రూపాంతరానికి. కానీ ఇక్కడ చూడండి, నులితీగులు ఉన్నాయి కాబట్టి ఇంకోటి కంటకాలు కూడా మనకి లీఫ్ మోడిఫికేషనే. తర్వాత మనకి పొలుసాకులు ఉంటాయి, స్కేల్స్ ఉంటాయి. పొలుసాకులు కూడా మనకి పత్ర రూపాంతరమే. ఓకే, కాబట్టి పత్ర రూపాంతరాలు నులితీగలు, ప్రభాసనంతో పాటు కంటకాలు, పొలుసాకులు కూడా మనకి పత్ర లీఫ్ మోడిఫికేషన్ అంటాము. తర్వాత చూడండి, ఏకలింగ పుష్పాలు. ఓకే, ఏకలింగ పుష్పాలు. సో మరి ఏకలింగ పుష్పాలు అంటే మనకి యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అన్నారు కదా. ఇక్కడ చూడండి, బొప్పాయి, పపాయ, దోసకాయ, వాలిస్నేరియా, అదేవిధంగా మనకి సొరకాయ కూడా అవుతుంది, అదేవిధంగా కాకర, ఇవన్నీ కూడా మనకి
ఏకలింగ పుష్పాలకి ఉదాహరణలు గుర్తుపెట్టుకోండి. ఏకలింగ పుష్పాలు యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అని చెప్తాము. ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో అయితే ఉంటుంది ఇది. కొన్నిసార్లు మనకి ఏకలింగ పుష్పాలు అంటే ఏంటి, కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒకటి ఉంటే వాటిని మనం యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటాము. అది మనకి ఏకలింగ పుష్పాలు గల మొక్కలు. తర్వాత మనకి ఫ్రూట్ అడిగాడు, ఫలాల గురించి ఒక బిట్ అడిగాడు. ద్వివిధారక ఫలం వచ్చేసి మనకి ద్వివిధారక ఫలం అంటే దీన్ని మనం ఏమంటాము, ద్వివిధారక ఫలం అంటే లెగ్యూమ్ అంటాము. లెగ్యూమ్ యాక్చువల్గా ద్వివిధారక ఫలం అంటే అది ఏమవుతుందంటే శుష్క విధారక ఫలాల్లో ఒక భాగంగా ఉంటుంది. అది ఆల్రెడీ మీకు ఒక లెసన్లో చెప్పాను ఇంటర్మీడియట్ స్థాయిలో. అది దేని నుంచి ఏర్పడుతుందంటే ఏక ఫలదల, అదేవిధంగా ఏక బెలయుత అర్ధనిమ్న అండాశయం నుంచి మనకి ఈ ద్వివిధారక ఫలం అయితే ఏర్పడుతుంది. యాక్చువల్గా అయితే ద్వివిధారక ఫలం అంటే ఫలం అనేది పృష్ఠోదర తలాల్లో పగులుతుంది. నేను చెప్పే ప్రతి మాట మీకు ఇంపార్టెంట్, మీరు నోట్స్ రాసుకోవచ్చు. ఈ ద్వివిధారక ఫలం అర్థం ఏంటంటే పృష్ఠోదర తలంలో పగులుతుంది. ఎక్కువ మనకి ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను లెగ్యూమ్ లేదా లెగ్యూమినేస్ రాశాను. మరి ఇక్కడ పత్తి, దోసకాయ, అకేషియాలో లెగ్యూమినేస్ ప్లాంట్ ఏంటి, వేరుశెనగ. ఇంకా మనకి రాసుకోవచ్చు ఇంకేముంటే మనకి వేరుశెనగలో మనకి లెగ్యూమినేస్ ప్లాంట్లో చిక్కుడు ఉంటుంది, అదేవిధంగా బఠానీ ప్లాంట్స్, ఇవన్నింటిలో కూడా ఉండేటువంటి ఫలాల్ని మనం ద్వివిధారక ఫలము లెగ్యూమ్ అంటాము. ఇది ఒక రకమైనటువంటి శుష్క విధారక ఫలాలు. అంటే శుష్క విధారక ఫలం ఇదొక మనకి శుష్క విధారక ఫలం అవుతుంది. శుష్క విధారక ఫలం. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మరి శుష్క విధారక ఫలం అంటే ఏంటి అంటే తక్కువ టైంలోనే ఫలకవచం ఉంటుంది కదా, ఫలానికి చుట్టూ మనకి ఫలకవచం ఉంటుంది కదా, అది ఎండిపోయి విభేదన రహితంగా ఉంటుంది. కాబట్టి అది ఇంత మ్యాటర్ అది దీంట్లో ఉంది. తర్వాత మనకి బెంగాల్ బీతికి కారణమైనటువంటి మొక్క ఏంటి, బెంగాల్ బీతి అంటే కరువుకి అని అర్థం వస్తుంది. బెంగాల్ బీతికి కారణమైనటువంటి మొక్క అంటే వాటర్ని స్టాప్ చేసే మొక్క ఏంటంటే మనకి గుర్రపు డెక్క అనేది ఆన్సర్ అవుతుంది. డాలియా కాదు, వయ్యారి బొమ్మ కాదు, సైప్రస్ కాదు. బెంగాల్ బీతికి కారణమైన మొక్క గుర్రపు డెక్క. ఇది ఇంపార్టెంట్ బిట్, కొంచెం చూసుకోండి. చూడండి, జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పుష్పించే బహువార్షిక మొక్క. బహువార్షిక అంటే మనకి ఒక సంవత్సరం రాదు, ఎక్కువ సంవత్సరాలు బతుకుతుంది. అది గోధుమ, రిఫ్లిషియా, యూకలిప్టస్ కాదు. మ్యాక్సిమం అయితే యూకలిప్టస్ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ మనకి జీవితకాలంలో ఒకసారి పుష్పిస్తుంది కాబట్టి అది బ్యాంబూ, వెదురు అవుతుంది ఆన్సర్. తర్వాత మనకి ఏకలింగాశ్రయ మొక్కలు అని చెప్తున్నారు 10వ బిట్టు. అంతకుముందు ఏమొచ్చింది, ఏకలింగ పుష్పాలు అన్నారు. ఇదేమొచ్చారు, ఏకలింగాశ్రయ స్థితి. సో ఏకలింగాశ్రయ స్థితి అంటే మనకి డైసియస్ కండిషన్ అని చెప్తాము. అంటే ఏదైనా ఒక రకం అంటే స్త్రీ కానీ పురుష పుష్పాలు మాత్రమే ఉంటాయి. స్త్రీ పుష్పాలు కానీ పురుష పుష్పాలు మాత్రం ఒక రకంగా అంటే స్త్రీ కానీ లేదా పురుష పుష్పాలు మాత్రమే ఉంటే ఏకలింగాశ్రయ స్థితి, కానీ ఇంగ్లీష్లో డైసియస్ అని చెప్తాము. అదే ద్విలింగాశ్రయ స్థితి అంటే ఏంటి, మొనిషియస్ కండిషన్. ఒకే మొక్కపై 2 ఏకలింగ పుష్పాలైన స్త్రీ పురుష పుష్పాలు ఉంటే వాటిని ద్విలింగాశ్రయ స్థితి అంటాము. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ద్విలింగాశ్రయ స్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద్విలింగాశ్రయ స్థితి, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే మొనిసియస్ అంటాము. మొనిసియస్ కండిషన్ అంటాము. మొనిసియస్ కండిషన్ అంటే ఒక మొక్కపై 2 ఏకలింగ పుష్పాలైన స్త్రీ పురుష పుష్పాలు ఉంటాయి. ఒకే మొక్కపై 2 ఏకలింగ పుష్పాలైన స్త్రీ పురుష పుష్పాలు ఉంటాయి. అది ఏకలింగాశ్రయ స్థితి. మరి ద్విలింగాశ్రయ స్థితి మరి ఇంకోటి మనకేమడిగాడు, ఏకలింగాశ్రయ స్థితి అన్నాడు. అంటే డైసియస్ కండిషను అంటే మనకేంటి, ఏదైనా స్త్రీ కానీ పురుష పుష్పాలు, ఏకలింగ పుష్పాలు ఏదో ఒకటి ఉంటుంది. ఏకలింగ పుష్పాలు 2 ఉంటాయి కాబట్టి ఏకలింగ పుష్పాలైన స్త్రీ పురుష పుష్పాలు ఒకే మొక్కపై ఉంటే ద్విలింగాస్థితి అని, ఏదైనా ఒక రకం అంటే స్త్రీ కానీ లేదా పురుష పుష్పాలు మాత్రమే ఉంటే దాన్ని మనం ఏకలింగాశ్రయ స్థితి, డైసియస్ కండిషన్ అంటాము. ఇక్కడ మనకి ఏకలింగాశ్రయ స్థితికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. మనకి బొప్పాయి 1, ఖర్జూరం 1 ఆన్సర్ అవుతుంది. ఇంకా మనకి రాయవచ్చు ఏకలింగాశ్రయ స్థితికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సొరకాయ కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా మనకి బ్రయోఫైట్లో మనకి మార్కాన్షియా ఉంటుంది, అది కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా, ఇది ఏకలింగాశ్రయ మొక్కలని.
తర్వాత మనకి ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను, నా వాయిస్ ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఏకలింగ పుష్పాలు వేరు, ద్విలింగ పుష్పాలు వేరు. కానీ ఇక్కడ ద్విలింగాశ్రయ స్థితి అని చెప్పాను. ద్విలింగాశ్రయ స్థితి ఇంగ్లీష్లో మొనీసియస్ అని చెప్తాము, ఆపోజిట్లో ఉంటుంది. ఒకే మొక్కపై 2 ఏకలింగ పుష్పాలైన స్త్రీ పురుష పుష్పాలు ఉంటే దాన్ని ద్విలింగాశ్రయ స్థితి అంటాము. అది ఎగ్జాంపుల్ ఏమవుతుంది దీనికి మీకు చెప్పండి. కొన్ని ఎగ్జాంపుల్ కొబ్బరి అవుతుంది, కోకాస్ అవుతుంది, అదేవిధంగా మేజ్ మొక్కజొన్న కూడా అవుతుంది. అదే మొనిసియస్ కండిషన్ అంటే ఏకలింగాశ్రయ స్థితి. దీన్ని మనం ఏకలింగాశ్రయ స్థితి అంటే మనకి డైసియస్ అని చెప్తాము, ఆపోజిట్లో కదా ఇంగ్లీష్ వర్డ్స్. ఏదైనా ఒక రకం అంటే స్త్రీ కానీ లేదా పురుష పుష్పాలు మాత్రమే ఉంటే, ఏకలింగ పుష్పాలలో స్త్రీ కానీ పురుష పుష్పాలు మాత్రమే ఉంటే, ఏదో ఒక రకం ఉంటే దాని ఏకలింగాశ్రయ స్థితి, ఇంగ్లీష్లో డైసియస్ కండిషన్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మార్కాంచియా, బొప్పాయి, సొరకాయ, ఖర్జూరం ఇవన్నీ ఉంటాయి. తర్వాత 11th వన్ చూడండి, మ్యాచింగ్ చూడండి. ఇది చాలా ఈజీ అనమాట. సో పరాగ సంపర్కం వేటి ద్వారా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఒకవైపు స్నేక్స్, ఇన్సెక్ట్స్, తర్వాత లైక్ స్క్వీరల్స్ ఇచ్చాడు, తర్వాత బేడ్స్ ఇచ్చాడు, గబ్బిలాలు ఇచ్చాడు. పాముల ద్వారా జరిగేటువంటి ఆ పరాగ సంపర్కాన్ని ఏమంటామంటే ఐ థింక్ మేబీ ఓఫియోఫిలి అనుకుంటున్నాను. అంతే, పాముల ద్వారా జరిగేది ఓఫియోఫిలి. అంటే ఏ అంటే 2, ఎక్కడ ఉంది 2, ఇక్కడ ఉంది. తర్వాత కీటకాలు ఎంటమోఫిలి, B4 అవ్వాలి. ఉడతలు వచ్చేసి మనకి థెరోఫిలి అనుకుంటున్నాను. ఉడతలు రైట్, థెరోఫిలి అంటే మనకి C అంటే ఇది కాదు ఆన్సర్, ఇది C1 అవ్వాలి. గబ్బిలాలు వచ్చేసి మనకి కీరోప్టెరిఫిలి, తెలుసు కదా మనకి, కీరోప్టెరిఫిలి అని చెప్తాము గబ్బిలాలు, ఇది ఆన్సర్. పాముల ద్వారా జరిగేటువంటి పరాగ సంపర్కం ఓఫియోఫిలి, కీటకాల ద్వారా జరిగేది ఎంటమోఫిలి, ఉడతల ద్వారా జరిగేది థెరోఫిలి, గబ్బిలాల ద్వారా జరిగేది కీరోప్టెరిఫిలి. ఓకే, ఇది. తర్వాత మనకి ఇది కూడా విత్తనాల వ్యాప్తి గురించి అడిగారు. మొక్కల్లో విత్తన వ్యాప్తి ఏ విధంగా జరుగుతుందన్నారు. అంటే కొన్ని గాలి ద్వారా, నీటి ద్వారా అన్నీ జరుగుతుంటాయి. అయితే మనకి ఇక్కడ చూడండి, మార్టినియా తేలుకొండికాయ అని చెప్తాం ఈ మొక్క. మార్టినియా అంటే తేలుకొండికాయ మొక్క. ఈ మొక్కల్లో విత్తన వ్యాప్తి ఎలా జరుగుతుందని అడిగాడు. సాధారణంగా పక్షుల ద్వారా జరుగుతుంది, కానీ ఇక్కడ పక్షుల జీర్ణాశయం అన్నాడు. ఇది కాదు, నీటి ద్వారా కాదు, గాలి ద్వారా కాదు, జంతువుల ద్వారా జరుగుతుంది. అదేవిధంగా మనకి పక్షుల ద్వారా జరుగుతుంది. తేలుకొండికాయ, మార్టినియా వంటి మొక్కల్లో విత్తన వ్యాప్తి అనేది జంతువుల ద్వారా, పక్షుల ద్వారా జరుగుతుంది. ఓకేనండి. తర్వాత మనకి ఇంకా జంతువుల ద్వారా, పక్షుల ద్వారా మనకి జామ, మరిలో కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి మార్టినియా మొక్క అడిగాడు కాబట్టి జంతువుల ద్వారా, పక్షుల ద్వారా ఈ మొక్కల్లో విత్తనాల వ్యాప్తి అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. తర్వాత 13th వన్ మ్యాచింగ్ ఇచ్చాడు చూడండి. నారలు అంటే మనకి జూట్. ఓకే, B1 అవ్వాలి. B1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత చాలని నాళాలు అని చెప్తాము. మరి చాలని నాళాలు ఏకదళ బీజాలు ఉంటాయి, ఆవర్త బీజాలు ఉంటాయా? ఆవర్త బీజాలు ఉంటాయి కాబట్టి A2. ఓకే, ఇది 2, ఇది 2. ఇంకా సహకణాలు అనేవి మనకి ఏకదళ బీజాలు ఉండవు, పీడన ప్రవణతకి ఉపయోగపడతాయి కాబట్టి C వచ్చేసి 4వ ఆన్సర్. కాబట్టి చాలని నాళాలు ఆవర్త బీజాలు ఉంటాయి, నారలు జూట్ అని చెప్తాము, సహకణాలు వచ్చేసి మనకి పీడన ప్రవణతకి ఉపయోగపడతాయి. ఓకే, ప్రెజర్ గ్రేడియేషన్కి. తర్వాత విశాలమైన అవకాశికాలు కల దారునాళాలు కనిపించేవి. విశాలమైనటువంటి అవకాశికలు అంటే స్పేసెస్, ఇదని ఏ దారు అంటామంటే మనకి చాలా ఇంపార్టెంట్, ఇది వసంత దారు అవుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను నాకు గుర్తు లేకపోతే నాకు చెప్పండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పండి. మ్యాక్సిమం వసంత దారు అయితే ఇది బిట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం చూద్దాం. ఏమైనా తప్పులు ఉంటే మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ద్వితీయ వృద్ధి అనేది ఏ మొక్కలో జరగదు అంటే ఏకద్వి బీజాల్లో ద్వితీయ వృద్ధి జరగదు. ఆన్సర్ ఇది అవుతుంది. వివృద్ధి బీజాల్లో, ద్విదళ బీజాలు, ఆవర్త బీజాల్లో కాదు. ద్వితీయ వృద్ధి అంటే సెకండరీ గ్రోత్ ఏ మొక్కలో జరగదంటే మోనోకాటిలిడన్స్, ఏకదళి బీజాల్లో జరగదు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరంటే రామ్దేవ్ మిశ్రా అవుతారు. 17th బిట్ చూడండి. పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండేటువంటి మొక్కల ఉదాహరణలు ఏంటంటే మనకి హైడ్రిల్లా యూటిక్లేరియా అంటే మనకి సబ్మర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్ అని చెప్తాము. సబ్మర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్ పూర్తిగా నీటిలో మునుగుతాయి, అవలంబితంగా ఉండేటువంటి మొక్కల ఉదాహరణ హైడ్రిల్లా యూటిక్లేరియా అవుతుంది. ఇంకొచ్చేసి మనకి కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే పూర్తిగా నీటిలో మునిగి ఉండి ఓకే వేరు వ్యవస్థ సహాయంతో కొలను అడుగు భాగానికి అంటిపెట్టుకుని ఉంటాయి.
అటువంటి మొక్కలు వచ్చేసి మనకి వాలిస్నేరియా అవుతుంది. సో ఇటువంటి ఏరియాలో ఇది ఫస్ట్ ఇయర్ బాటనీలో 231 పేజీలో ఉంటుందండి బిట్ అది. అది చాలా ఇంపార్టెంట్. ఆ ఏరియా నుంచి చాలా సందర్భాల్లో బిట్లు అయితే అడగటం జరిగింది. సో నీటి అడుగున ఉన్నటువంటి నేలలో నాటుకొని నీటిలో మునిగి ఉన్న మొక్కలు వచ్చేసి మనకి వాలిస్నేరియా అవుతుంది. ఓకే. బిట్ 1 గ్రాము పొడి సేంద్రియ పదార్థం తయారీ కోసము ఎన్ని గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ స్థాపన అవసరం అంటే 1.63 అవుతుంది. 1.63 అనేది బిట్ అయితే ఆన్సర్ అవుతుంది. అటువంటి డెప్త్ బిట్లు అటువంటి కాన్సెప్ట్ బిట్లు మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. సరే, 1 గ్రాము పొడి సేంద్రియ పదార్థం తయారీ కోసము 1.63 గ్రాములు కార్బన్ డైఆక్సైడ్ స్థాపన అనేది అవసరమవుతుంది. తర్వాత మనకి 20 బిట్ చూడండి. 18 కిలోగ్రాముల బరువు ఉండే అతిపెద్ద విత్తనాలు. సో 18 కిలోగ్రాములు 18 కేజీల బరువు ఉండే అతిపెద్ద విత్తనాలు ఈ మొక్కలో ఏర్పడతాయి అంటే మనకి లొసిడియా మాల్దీవికా. సో ఆన్సర్ అవుతుంది లొడిసియా మాల్దీవికా అవుతుంది. 21 బిట్. ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అనే పేరు గల మొక్క ఏంటంటే మనకి బుటియా మోనోఫెర్మా అనేది ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్కి పేరు అనమాట. ఆ మొక్కకి ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ పేరు గల మొక్క ఏంటంటే బుటియా మోనోఫెర్మా అని చెప్తాము. 22 మొక్కలకు ప్రాణం ఉంటుందని అవి కూడా భావాన్ని వ్యక్తం చేస్తాయని చెప్పేసిన శాస్త్రవేత్త సర్ జగదీష్ చంద్రబోస్ అవుతారు. సో తర్వాత మనకి సక్రియ రవాణా ఉంది. మొక్కల పదార్థాల రవాణాలో మనకి నిష్క్రియ రవాణా ఉంది. సో నిష్క్రియ రవాణాకి అంటే మనకి ఇక్కడ శక్తి అవసరం లేదు. సో నిష్క్రియ రవాణాకు సంబంధించి సరైన వాక్యం ఏంటంటే గాఢత ప్రవణతపై ఆధారపడుతుంది. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ పైన ఆధారపడి ఉంటుంది. గాఢత ప్రవణతపై ఆధారపడి ఉంటుంది అనమాట నిష్క్రియ రవాణా. నిష్క్రియ రవాణా అంటే ఏంటి, సక్రియ రవాణా, ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. సో నిష్క్రియ రవాణాకి శక్తి అయితే అవసరం లేదు. ఇక్కడ గాఢత ప్రవణతపై ఆధారపడి ఉంటుంది ఈ రవాణా. ఓకే. తర్వాత మనకి బాష్పోత్సేకం జరగటానికి కారణమైనటువంటి నీటి ధర్మాలు ఏంటి అని అడిగాడు. నిష్క్రియ రవాణా సంబంధించి సరైన వాక్యం ఏంటంటే మనకి గాఢత ప్రవణతపై ఆధారపడి ఉంటుంది. తర్వాత మనకి సెకండ్ ఇయర్ బాటనీలో ఉంది బిట్టు బాష్పోత్సేకం గురించి. లైక్ మనకి ట్రాన్స్పిరేషన్ అని చెప్పడం జరుగుతుంది. మరి ట్రాన్స్పిరేషన్ కూడా మొత్తం మీరు చదవండి. యాక్చువల్గా అయితే మనకి సెకండ్ ఇయర్ బాటనీలో స్టార్టింగ్ యూనిట్ ఇదే, మొక్కల్లో పదార్థాలు రవాణా అని చెప్పేసి అది ఒకసారి చూసుకోండి. అయితే బాష్పోత్సేకం జరగటానికి నీటికి గల ధర్మాలు ఏంటి అంటే బాష్పోత్సేకం జరగడానికి కారణమైనటువంటి నీటి ధర్మాలు అవుతుంది. యాక్చువల్ ఇక్కడ మనకి ఈ బిట్ బదులు నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మీరు వీలైతే నేను ఏం చెప్తాను రాసుకోండి. సాధారణంగా మనకి బాష్పోత్సేకం అనేది మనకి నీరు అనేది పత్రం నుంచి లేదా పత్రరంధ్రాల నుంచి ఆవిరైపోవటాన్ని మనం బాష్పోత్సేకం అంటాము. అయితే బాష్పోత్సేకం వల్ల పనిచేసే ద్రవోద్గమము ప్రాసెస్ ఉంటుంది. అయితే మనకి బాష్పోత్సేకంలో ఒక టైప్ ఏంటంటే మనకి ద్రవోద్గమం అంటాము. అది కూడా వాటర్ అనేది పైకి లాగబడుతుంది. అయితే ప్రస్తుతానికైతే మనకి బాష్పోత్సేకం జరగటానికి కారణమైన నీటి ధర్మాలంటే మామూలుగా ఏముంటాయి అంటే మనకి నీటికి మధ్య ఉన్నటువంటి బలం ఏంటంటే మనకి సంసంజన బలాలు అని చెప్తాము. సంసంజన బలాలు. తర్వాత ఇప్పుడు మనకి మొక్కలో దారువు ద్వారా మనకి నీరు పైకి వెళ్తుంది కాబట్టి దారు నాళాల గోడలకిను నీటికి మధ్య కూడా కొన్ని బలాలు ఉంటాయి. అసంజన బలాలు అంటాం వీటిని. అసంజన బలాలని చెప్తాం. అదేవిధంగా మనకి తన్యతా బలం కూడా ఉంటుంది. ఎందుకంటే బాష్పోత్సేక ఆకర్షణ నీటిని పైకి తోయగల తోపుడు బలం అంటే మనకి తన్యత బలం వల్ల నీరు అనేది పైకి వెళ్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే బాష్పోత్సేకం జరగడానికి కారణమైన నీటి ధర్మాలు యాక్చువల్గా అయితే మనకి తన్యతా బలం ఉంటుంది. ఈ తన్యతా బలం వల్లనే మనకి కాండంలో కానీ రూట్లో ఉన్నటువంటి జైలం ద్వారా నీరు అనేది పైకి లాగబడుతుంది. అదేవిధంగా దారువు నాళాలకిను నీటికి మధ్య అసంసంజన బలాలు ఉంటాయి. అదేవిధంగా మన నీటికి మధ్య సంసంజన బలాలు ఉన్నాయి కాబట్టి నీరు పైకి లాగబడుతుంది. కాబట్టి ఇది కూడా అవుతుంది. యాక్చువల్గా అయితే మనకి ఇక్కడ ఈ మూడు అవుతాయి. కానీ యాక్చువల్గా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో బాష్పోత్సేకం జరగడానికి కారణం నీటి ధర్మాలు ఏంటంటే తన్యతా బలము,
అసంసంజన బలం అంటాము. అయితే సంసంజన బలం కోహెసివ్ అండ్ ఎడిసివ్ ఫోర్స్ అంటాం కదా, సంసంజన బలం కూడా పనిచేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఆప్షన్ మనకి 3 అయితే అవుతుంది. ఒకదానిలో సంసంజన కూడా అవుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. బాష్పోత్సేకం జరగడానికి కారణమైన నీటి ధర్మాలు ఏంటంటే తన్యతా బలము ఓకే, తర్వాత అసంసంజన బలం. ఈ రెండు కూడా బాష్పోత్సేకం జరగడానికి కారణమైన నీటి ధర్మాలు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అతను ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం మనం 3 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇది కావాలంటే పేజ్ నెంబర్ 17లో ఉందండి మ్యాటర్, సెకండ్ ఇయర్ బాటనీలో. ఒకసారి మీరు చదివితే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, పత్రరంధ్రాలు అంటున్నాడు. యాక్చువల్గా సాధారణంగా మనకి పత్రరంధ్రాలు అనేవి లైక్ 2 టైప్స్గా ఉంటాయి. ఇప్పుడు చాలా మొక్కల్లో మనకి పత్రరంధ్రాలు ఫోటో యాక్టివ్గా ఉంటాయి. చాలా పత్రరంధ్రాలు వచ్చేసి మనకి ఫోటో యాక్టివ్ పత్రరంధ్రాలు. అంటే ఫోటో అంటే లైట్ కాబట్టి ఈ పత్రరంధ్రాలు అనేవి ఏం చేస్తాయి అంటే మనకి పగలు తెరుచుకొని డే పూట ఓపెన్ అయ్యి రాత్రి పూట మూసుకుంటాయి. కానీ కొన్ని మొక్కలు ఉంటాయి, కాక్టస్లు కానీ బ్రయోఫిల్లం కానీ జీరోఫైట్స్ కొన్ని మొక్కలు ఉంటాయి కదా, రసయుత మొక్కలు ఉంటాయి కొన్ని కాక్టస్లు, అదేవిధంగా బ్రయోఫిల్లము. ఈ 2 ప్లాంట్స్లో మనకి ఎటువంటి పత్రరంధ్రాలు ఉంటాయి అంటే మనకి స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు ఉంటాయి. మరి స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు అంటే ఏంటి? ఇవి పగలు మూసుకుంటాయి, రాత్రి తెరుచుకుంటాయి. పగలు క్లోజ్ అయి ఉంటాయి, ఓన్లీ రాత్రి ఓపెన్ అయ్యేటువంటి ఆ పత్రరంధ్రాలని మనం స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు అంటాము. ఎగ్జాంపుల్ కాక్టస్, అదేవిధంగా బ్రయోఫిల్లము. ఓకేనండి. తర్వాత చూడండి ఒకసారి ఏమంటున్నాడండి, కింది వాటి లభ్యతలో పెరుగుదల బాష్పోత్సేకాన్ని తగ్గిస్తుంది అని చెప్తున్నాడు. అయితే మనకి మందమైన అవబాసిని ఉందనుకోండి, బాష్పోత్సేకం తగ్గిస్తుంది. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రాంగ్ ఉన్నాయి, కొంత ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను. సో నేను నా నోట్ నుంచి వచ్చేటువంటి ప్రతి మాటని మీరు అబ్జర్వ్ చేసుకుంటే, నేను ఏం చెప్తున్నానో మీరు వింటే ఖచ్చితంగా మీరు నోట్స్ అయినా రాసుకోవచ్చండి. అయితే ఈ బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసే కారకాలు అనేటువంటి టాపిక్లో ఇచ్చారు. ఇది కూడా మనకి సెకండ్ ఇయర్ బాటనీలో ఉంది. అయితే నేనేం చెప్తానంటే, బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసే కారకాలు 2 ఉంటాయి. ఏంటి మనకి భావ్య కారకాలు ఉంటాయి, అదేవిధంగా మనకి అంతర కారకాలు ఉంటాయి. నేను మొత్తం చెప్పట్లేదు, జస్ట్ మీరు నేనేం చెప్తున్నా విని నోట్స్ రాసుకుని ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకి భావ్య కారకాలు అంటే మనకి కాంతి ఉందనుకోండి, కాంతి సమక్షంలో పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి కాబట్టి బాష్పోత్సేకం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఉష్ణోగ్రత, టెంపరేచర్, ఇది పెరిగితే బాష్పోత్సేకం అనేది పెరుగుతుంది. టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో బాష్పోత్సేకం అనే ప్రక్రియ పెరుగుతుందన్నమాట. నీటి లభ్యత, నీరు ఎక్కువ లభించిందనుకోండి బాష్పోత్సేకము పెరుగుతుంది. తర్వాత మనకి ఆర్ద్రత, ఇది పెరిగితే ఆటోమేటిక్గా బాష్పోత్సేకం అనేది తగ్గుతుంది. తర్వాత గాలి వేగం పెరిగితే బాష్పోత్సేకం అనేది తగ్గుతుంది. ఇవి భావ్య కారకాలు అనమాట. మరి అంతర కారకాలు ఏంటి? ఇప్పుడు మందమైన అవబాసిని ఉందనుకోండి, అక్కడ బాష్పోత్సేకం అనేది తగ్గుతుంది. ఓకే అండి. తర్వాత మనకి పత్రరంధ్రాలు అనేవి వీటి సంఖ్య పెరిగితే ఏమవుతుంది? బాష్పోత్సేకము పెరుగుతుంది. ఓకే, అలాగా మనం ఇక్కడ ఈ బిట్ అయితే ఇక్కడ ఫ్రేమ్ చేసింది రాంగ్ కాబట్టి మనం ఈ బిట్ బదులు మనం ఏం చేయాలంటే బాష్పోత్సేకాన్ని సంబంధించి భావ్య కారకాలు ఏంటి, అంతర కారకాలు ఏంటి చదువుకుంటే సరిపోతుంది. అది సెకండరీ బాటనీలో ఉంది. నేను మామూలుగా రాస్తున్నాను చూడండి, ఇక్కడ రాస్తున్నాను, తర్వాత మళ్ళీ రఫ్ చేసేస్తాను. సో మనకి కాంతి అనేది భావ్య కారకము. సో ఇది కాంతి సమక్షంలో పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి కాబట్టి బాష్పోత్సేకం ఎక్కువగా ఉంటుంది. తర్వాత టెంపరేచర్ ఒక భావ్య కారకము, ఇది పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? బాష్పోత్సేకం అనేది పెరుగుతుంది, ట్రాన్స్పిరేషన్. సో నీటి లభ్యత, వాటర్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా నీటి బాష్పోత్సేకం అనేది పెరుగుతుంది. తర్వాత మనకి ఆర్ద్రత లేదా తేమ అంటాం కదా, ఇది పెరిగిందనుకోండి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? ట్రాన్స్పిరేషన్ అనేది తగ్గుతుంది అనమాట. ఇది పెరిగితే కాంతి పెరిగితే బాష్పోత్సేకం పెరుగుతుంది, టెంపరేచర్ పెరిగితే బాష్పోత్సేకం పెరుగుతుంది, వాటర్ పెరిగితే బాష్పోత్సేకం పెరుగుతుంది, ఆర్ద్రత పెరిగితే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందండి? ఒక్క నిమిషం. ఆర్ద్రత పెరిగితే ఆటోమేటిక్గా మనకి బాష్పోత్సేకం తగ్గుతుంది. సో తర్వాత గాలి వేగం పెరిగిందనుకోండి బాష్పోత్సేకం తగ్గుతుంది. బాణం గుర్తులు చూడండి, కాంతి అయితే పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, వాటర్కి పెరుగుతుంది, ఆర్ద్రతకి తగ్గుతుంది, గాలి వేగానికి తగ్గుతుంది బాష్పోత్సేకం. ఇవన్నీ కూడా ఏంటి? భావ్య కారకాలు. మరి అంతర కారకాలు ఏంటి? పత్ర నిర్మాణము, అంటే మందమైన అవబాసిని ఉందనుకోండి బాష్పోత్సేకం అనేది తగ్గుతుంది. అదేవిధంగా పత్రరంధ్రాలు
ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఒక లీఫ్లో, స్టొమాటాస్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాష్పోశకం అనేది పెరుగుతుంది. మందమైన అవబాసిని ఉంటే బాష్పోశకం అనేది తగ్గుతుంది. ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఇది కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1 మినిట్ అలా ఉంచుతాను. తొందరగా అండి, మన టైం లేదు. సో నా నియర్లీ టైం వచ్చేసి 10:48 PM అవుతుంది. ఇప్పుడే స్టడీ అవర్ నుంచి వచ్చాను నేను. ఓకేనండి, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇబ్బంది ఈరోజు చేయాలి. ఇది సెకండ్ టాపిక్. సో ఈ క్రింది వాటిలో సూక్ష్మ మూల పోషకాలు ఏంటి, మైక్రో న్యూట్రియంట్స్ ఏంటని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా మనకి మైక్రో న్యూట్రియంట్స్ అంటే, సో మనకి 28 బిట్ చూడండి, సూక్ష్మ పోషకాలు అంటున్నాడు. అంటే మనకి సాధారణంగా యాక్చువల్గా అయితే ఇక్కడ చూడండి ఒకసారి, సూక్ష్మ పోషకాలు అంటే మొక్కలకు తక్కువ అవసరం అవుతాయి. కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజను, ఫాస్ఫరస్, సల్ఫరు, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము, ఇవన్నీ కూడా మనకి స్థూల పోషకాలు. మనం మాట్లాడేది వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ అంటే మొక్కకి తక్కువ అవసరం అవుతాయి. ఏంటంటే మనకి ఇనుము ఒకటి, అదేవిధంగా మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, కాఫర్ ఒకటి, కార్బన్ అనేది ఇది రాంగ్ అండి, ఇది స్థూల పోషకం అవుతుంది. సో ఇనుము, మాంగనీసు మీరు రాసుకోవచ్చు నేను చెప్పేటప్పుడు. సూక్ష్మ పోషకాలు అంటే మనకి ఇనుము ఒకటి, కాఫర్ ఒకటి, తర్వాత మాంగనీసు ఒకటి, ఇది కూడా మనకి మైక్రో న్యూట్రియంట్సే. తర్వాత మాలిబ్దినం వచ్చేసి మనకి, ఇది కూడా మనకి సూక్ష్మ పోషకమే. జింక్ ఒకటి సూక్ష్మ పోషకము, గుర్తుపెట్టుకోండి ఇవి. బోరాన్ ఒకటి సూక్ష్మ పోషకము, క్లోరిన్, తర్వాత నికెల్, ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ పోషకాలు అవుతాయి. కాబట్టి ఎట్టని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి స్థూల పోషకాల గురించి మాట్లాడదాము. స్థూల పోషకాలు అంటే మనకి కార్బన్, స్థూల పోషకాలు అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి కార్బన్ అవుతుంది. పెన్సిల్ సౌండ్ అయితే వస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత మనకి హైడ్రోజన్, అదేవిధంగా ఆక్సిజను, అదేవిధంగా నైట్రోజను, ఇవన్నీ కూడా స్థూల పోషకాలు. ఇవన్నీ కూడా నైట్రోజన్ తర్వాత మనకి ఇంకా మిగిలింది ఫాస్ఫరస్ ఒకటి, తర్వాత పొటాషియం అవుతుంది, కాల్షియం ఒకటి, తర్వాత సల్ఫర్ ఒకటి, మెగ్నీషియం, ఇవన్నీ కూడా మనకి స్థూల పోషకాలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రఫ్ చేస్తున్నాను నేను, రాసుకోండి వీలైతే. నెక్స్ట్ చూడండి, మచ్చలు గల పత్రము, మోట్లెడ్ లీఫ్ ఈ సూక్ష్మ పోషక లోపం వల్ల కలుగుతుంది అంటే ఇక్కడ యాక్చువల్గా జింక్ అయితే ఆన్సర్ అవుతుంది. దీని రిలేటెడ్ మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇది యాక్చువల్గా అయితే మనకి పేజ్ నెంబర్ 35లో ఉందండి, సెకండ్ ఇయర్ బాటనీ ఇంటర్మీడియట్ బుక్లో. ఏమి ఇచ్చాడంటే మీకు ఒకసారి నేను ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తాను, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇక్కడ రాద్దామండి, అడుగుని రాద్దాము. ఇప్పుడు మనకి జింక్ లోపం వల్ల మనకి ఏమొస్తుందంటే మచ్చలు గల పత్రము, అంటే లైక్ దాన్ని ఏమంటామంటే మనం మచ్చలు గల పత్రం అంటాము. పత్రాలు అనేవి మచ్చల్లా ఉంటాయి, అంటే మచ్చలు గల పత్రము. మీరు రాసుకోండి ఎక్కడైనా, మంచిది, నీట్గా ఉంటుంది, మనం అర్థం అవ్వాలి కాబట్టి. జింకు కనబడుతుందా, జింక్ అంటే మనకి మచ్చలు గల పత్రం అండి. ఇది టైం అవుతుంది కానీ తప్పదు మనకి. ఓకే, తర్వాత మనకి ఇది జింక్ లోపం వల్ల. తర్వాత మనకి కాఫర్ లోపం వల్ల. అయితే మనకి కాఫర్ లోపం వల్ల ఏమొస్తుందంటే మనకి నిమ్మ మొక్కల్లో మనకి ఏమొస్తుందంటే డైబాక్ డిసీజ్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, డైబాక్ డిసీజ్ వస్తుంది. తర్వాత మనకి బోరాన్ లోపంలో మనకి ఏమొస్తుంది, బీట్రూట్లో మనకి బీటు దుంపల్లో మనకి ఏమొస్తుందంటే మనకి మధ్య కుళ్ళు వస్తుంది, మధ్య కుళ్ళు అనే డిసీజ్ వస్తుంది. తర్వాత మనకి మాలిబ్దినం ఒకటి కదా అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐ థింక్ అది ఏమి ఇచ్చాడంటే మాలిబ్దినం. సో మాలిబ్దినం వల్ల లోపం వల్ల మనకి 1 2 3 4 కదా. మాలిబ్దినం వల్ల మనకి క్యాలీఫ్లవర్లో మనకి కొరడా తెగులని, కొరడా తోక తెగులు. తర్వాత మనకి క్లోరిన్, తర్వాత వచ్చేసి మనకి క్లోరినే కదా. 1 మినిట్ అండి, కొంచెం రాంగ్ ఇచ్చాడు, ఒకసారి చూస్తున్నాను చూడండి.
క్లోరిన్ అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లోరిన్ ఇక్కడ రాస్తున్నాను. సో క్లోరిన్ వల్ల మనకి లాస్ట్ తీసుకోలే, అది క్లోరిన్ కాబట్టి లెగ్యూమ్ మొక్కలో మనకి బ్రాంజింగ్ డిసీజ్ వస్తుంది. బ్రాంజింగ్ ఇవి చాలా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి బ్రాంజింగ్, తర్వాత నికెల్లో మనకి నికెల్ లోపం వల్ల మనకి పెకాన్లో మనకి పెకాన్ వంటి మొక్కలు మనకి మౌస్ ఇయర్ అని చెప్పేసి మౌస్ ఇయర్ అనేటువంటి డిసీజ్ వస్తుంది. సో దీన్ని బట్టి ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇచ్చాడు, ఒకసారి చూడండి. మరి నికెల్ లోపం వల్ల ఏమొస్తుంది మనకి, ఆల్రెడీ ఏం చెప్పాను, పెకాన్లో మౌస్ ఇయర్ అని చెప్పాను కాబట్టి నికెల్ వచ్చేసి 2 అవుతుంది. కాఫర్ అని చెప్పాను, కాఫర్కి ఏమొస్తుందండి, కాఫర్ అయితే మనకి ఏం చెప్పాను దగ్గర నిమ్మలో డైబాకు. సో కాఫర్ వచ్చేసి మనకి నిమ్మలో డైబాకు ఇది. తర్వాత క్లోరిన్ అని చెప్పాను, క్లోరిన్ అంటే మనకి ఇది జింకు, కాఫరు, ఇది బోరాను, ఇది మాలిబ్డినము. క్లోరిన్ లెగ్యూమ్లో బ్రాంచింగ్ వస్తుంది. క్లోరిన్ అంటే మనకి చూడండి ఒకసారి, క్లోరిన్ అంటే మనకి 3వది కదా, లెగ్యూమ్లో బ్రాంచింగ్ వస్తుంది క్లోరిన్ అంటే. సో లెగ్యూమ్లో బ్రాంచింగ్ ఇది అవుతుంది. అంటే ఆప్షన్ ఏ 2 అవుతుంది, బి వచ్చేసి 4 అవుతుంది, సి వచ్చేసి 3 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. సో మాలిబ్డినం వచ్చేసి మనకి ఏం ప్రకారము, మాలిబ్డినం వచ్చేసి మనకి బీటి దుంపలో మధ్యకుళ్ళు అని చెప్పాను. ఇది బోరాన్ కదా, ఒక్క నిమిషం అండి, కొంచెం రాంగ్ ఉంది ఇక్కడ, ఒక్క నిమిషం నేను మీకు చెప్పేస్తాను, 1 మినిట్. అయితే ఏమన్నాడంటే మనకి యాక్చువల్గా మాలిబ్డినం అన్నాడు కాబట్టి 1 2 3 4th 1 2 3 4 క్యాలీఫ్లవర్లో కొరడా అవుతుందండి. ఇది క్యాలీఫ్లవర్లో కొరడా అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమి ఇవ్వాలంటే మనకి మాలిబ్డినం ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు, మాలిబ్డినం ఇచ్చాడు, కరెక్టే. సో మాలిబ్డినం అంటే మనకి క్యాలీఫ్లవర్లో కొరడా తెగులు, అంతే కదా, కాబట్టి డి వచ్చేసి 5 అవుతుంది. సో ఇదండి. కాబట్టి మీకు చెప్తాను, ఒకసారి చూడండి. జింక్ లోపం వల్ల 1 మినిట్ ఆగండి, మీరు రాసుకోండి, నీట్గా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్, అందుకే ఆగుతున్నాను చాలాసేపు. జింక్ లోపం వల్ల మనకి మచ్చలు గల పత్రం వస్తుంది, మచ్చలు గల పత్రము జింక్ లోపం వల్ల వస్తుంది. ఆ తర్వాత మనకి కాఫర్ లోపం వల్ల మనకి నిమ్మలో డైబాక్ తెగులు వస్తుంది. తర్వాత మనకి బోరాన్ వల్ల మనకి బీటు దుంపల్లో మధ్యకుళ్ళు వస్తుంది. తర్వాత మాలిబ్డినం వల్ల మనకి క్యాలీఫ్లవర్లో కొరడా తోక తెగులు వస్తుంది. క్లోరిన్ వల్ల మనకి లెగ్యూమ్లో బ్రాంజింగ్ వస్తుంది. నికెల్ వల్ల మనకి పెకాన్లో మౌస్ ఇయర్ అనేటువంటి క్రియాత్మక వ్యాధులు అనేవి కలుగుతాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. సో తర్వాత 32 చూద్దాం. ఈ బిట్ అయితే రాంగ్గా ఉంది, వదిలేయండి, దీని అవసరం లేదు, మనకి కన్ఫ్యూజ్ కాకండి. సో తర్వాత చూడండి 33 బిట్ మనకి అపోప్లాస్ట్, అదేవిధంగా సింప్లాస్ట్ అంటే ఏంటి అని చెప్పేసి మనకుంది. అపోప్లాస్ట్ అంటే ఏంటి, సింప్లాస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు నేను చెప్పట్లేదు కానీ పేజ్ ఇక్కడ మనకి 33 బిట్ చూడండి ఒకసారి. మనకి సింప్లాస్ట్, అపోప్లాస్ట్ అనేవి మనకి మొక్కల్లో పదార్థాల రవాణాలో ఉంది. ఇది కూడా సెకండ్ ఇయర్ బాటనీలో అయితే ఉందండి. అయితే మనకి సింప్లాస్ట్ అంటే మనకి కణద్రవ్యాన్ని, ఒక కణానికి, ఫర్ ఎగ్జాంపుల్ కణం ఇక్కడ ఉందనుకోండి, ఇంకో కణం ఇక్కడ ఉందనుకోండి, ఈ కణానికి కణద్రవ్యం చలించడానికి మధ్యలో మనకి ఇవి ఉంటాయండి. దాని పేరు వచ్చేసి మనకి దాని పేరు కణద్రవ్య బంధాలు ఉంటాయి. కణద్రవ్య బంధాలు ఉండి పక్క కణాన్ని కలుపుతూ ఉంటుంది. దీనివల్ల మనకి కణద్రవ్యం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక సెల్ నుంచి మరో సెల్కి. అయితే ఇక్కడ నేను సింప్లాస్ట్ అంటే సక్రియ పద్ధతి, ఓకే. అయాన్లు కణాల లోపలికి ప్రవేశించడం సింప్లాస్ట్, ఓకే. అయాన్లు అనేవి కణాల లోపల ప్రవేశించడం అనేది సింప్లాస్టే, దీనికి శక్తి అవసరం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏఆర్లు సరైనవి, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందండి. రెండు కూడా కరెక్టే. సింప్లాస్ట్ అనేది సక్రియ పద్ధతి. ఈ సింప్లాస్ట్లో అయాన్లు అనేవి కణాల లోపలికి ప్రవేశిస్తాయి, దీనికైతే శక్తి అయితే అవసరమైతే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏమిచ్చాడు, ఏదో బిట్ ఇచ్చాడు, నత్రజని స్థాపన అమ్మోనిఫికేషన్ ఇచ్చాడు. ఒకసారి దీన్ని క్లారిఫై చేస్తాను, చాలా జాగ్రత్త చూడండి. ఈ బిట్ కూడా ఫార్మేషన్ అనేది రాంగ్ అండి, నాకు తెలిసి ఈ ఫార్మేషన్ రాంగ్. నేను చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చాం కాబట్టి ఇక్కడ అసలు నైట్రోజన్ స్థాపన అంటే ఏంటి, నత్రీకరణం అంటే ఏంటి, స్వాంగీకరణం అంటే నత్రీకరణం అంటే నైట్రిఫికేషన్ అని, స్వాంగీకరణం అంటే ఎసిమిలేషన్ అని, అమ్మోనిఫికేషను డీనైట్రిఫికేషన్ ఒకసారి చూద్దాము. ముందుగా మనం ఈ బిట్టు మనం వదిలేయండి. ఏం చెప్తానంటే మనకి నైట్రోజన్, ఫస్ట్ వన్ నైట్రోజన్ స్థాపన.
నైట్రోజన్ స్థాపన అంటే ఏంటండి, యాక్చువల్గా మనకి వాతావరణంలో మాలిక్యులర్ నైట్రోజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. అది మొక్కలు డైరెక్ట్గా తీసుకోవు. కాబట్టి మాలిక్యులర్ నైట్రోజన్ అనేది సూక్ష్మజీవుల ద్వారా స్థాపనకి గురవుతుంది. కాబట్టి దాన్ని మనం నైట్రోజన్ స్థాపన అంటాము. ఈ వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని ఏమవుతుందంటే మనకి నైట్రేట్స్గా మార్చబడుతుంది. ఇక్కడ ఈ దేనిగా నైట్రేట్స్గా మార్చబడుతుంది. నేను చెప్పేది మీరు వినండి. నైట్రేట్స్గా మార్చబడుతుంది కాబట్టి దీన్ని మనం నైట్రోజన్ స్థాపన అని చెప్తాము. ఓకేనండి. నైట్రోజన్ స్థాపనలో వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని అనేది నైట్రేట్స్ గుర్తుపెట్టుకోండి, నైట్రేట్స్గా మారుతుంది. దీన్ని నత్రజని స్థాపన అంటాము. తర్వాత రెండోది నత్రీకరణం అన్నాడు. సో నత్రీకరణం అంటే ఏంటి, నైట్రిఫికేషన్ అని అర్థం. అంటే ఇక్కడ కొన్ని బ్యాక్టీరియాల వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఈ నైట్రేట్స్ ఫామ్ అయింది కదా, ఈ నైట్రేట్స్ అనేది అమోనియాగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ నైట్రేట్స్ అనేవి అమోనియాగా మారితే దాన్ని మనం నత్రీకరణం అని చెప్తాము. చాలా బ్యాక్టీరియాలు ఉన్నాయి, నైట్రోసోమోనాస్, నైట్రోబ్యాక్టీరియా ఇవన్నీ ఉన్నాయి, అది మనకు అవసరం లేదు. నత్రీకరణం అంటే ఏంటి, ఈ నైట్రైట్స్ అనేవి అమోనియాగా మారితే ఆ ప్రాసెస్ని మనం నత్రీకరణం అంటాము. కొన్ని బ్యాక్టీరియాలు పనిచేస్తాయి దీనికోసం. తర్వాత మూడోది స్వాంగీకరణం అని చెప్తున్నారు. స్వాంగీకరణం అంటే అసిమిలేషన్. అంటే ఇక్కడ చూడండి, మన నైట్రేట్స్ లేదా అమ్మోనియం, ఈ రెండు నైట్రేట్స్ అదేవిధంగా అమ్మోనియం, ఈ రెండు కూడా మొక్కలు నేల నుంచి గ్రహిస్తే దాన్ని మనం స్వాంగీకరణం అని చెప్తాము. నైట్రేట్స్ కానీ అమ్మోనియాని ఈ రెండింటిని కూడా ఈ యొక్క మొక్కలు అనేవి నేల నుంచి గ్రహిస్తే దాన్ని మనం స్వాంగీకరణం అని చెప్పడం జరుగుతుంది. నాలుగోది ఏంటి, అమోనీకరణ. అమోనీకరణ అంటే మనకి ఇది చూడండి, నైట్రేట్స్ నుంచి మరియు లేదా ఇతర నైట్రోజన్ సంబంధ పదార్థాల నుంచి అమ్మోనియా ఉత్పత్తి కావటము. సో చూడండి, నైట్రేట్స్ అని చెప్పిన కదా, తర్వాత నైట్రేట్స్, ఇది నైట్రేట్స్, తర్వాత వచ్చేసి మనకి నైట్రేట్స్ నుంచి అమ్మోనియా ఉత్పత్తి అయితే, ఆల్రెడీ మాకు చెప్పాం కాబట్టి అమ్మోనియా ఉత్పత్తి అయితే, నైట్రేట్స్ నుంచి అమ్మోనియా ఉత్పత్తి అయితే దాన్ని మనం అమ్మోనీకరణం అని చెప్తాము. మరి నెక్స్ట్ ఐదోది ఏంటి, వినత్రీకరణము. సో వినత్రీకరణం అంటే యాక్చువల్గా ఎలాగైతే మాలిక్యులర్ నైట్రోజన్ అనేది వాతావరణం నుంచి ఎలాగైతే వచ్చిందో, మొక్కల జంతు దేహాలు వచ్చిందో, వాటి నుంచి మళ్ళీ నైట్రోజన్ అనేది అట్మాస్ఫియర్లో చేరితే దాన్ని మనం వినత్రీకరణం అని చెప్తాము. ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి, నేను చెప్తాను. దీంట్లో నైట్రోజన్ స్థాపన అంటే నత్రజని అనేది నైట్రేట్గా మారితే అది నైట్రోజన్ స్థాపనని. నత్రీకరణం అంటే ఈ నైట్రేట్లు అనేవి అమోనియాగా మార్చబడుతుంది, నత్రీకరణము. స్వాంగీకరణం అనేది ఈ నైట్రేట్స్ కానీ అమ్మోనియా కానీ మొక్కలు ఉపయోగించుకుంటే దాన్ని మనం స్వాంగీకరణం అంటాము. తర్వాత అమ్మోనీకరణం అంటే అమ్మోనియా ఉత్పత్తి అవటము. ఇక్కడ చెప్పేసాను ఆల్రెడీ, అమ్మోనియా ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చెప్పేశాను. అమ్మోనీకరణం అంటే యాక్చువల్గా నైట్రేట్స్ మరియు ఇతర నైట్రోజన్ సంబంధ పదార్థాల నుంచి అమ్మోనియా ఉత్పత్తి అవటము. వినత్రీకరణం అంటే మొక్కలు జంతువుల దేహాల్లో ఉన్నటువంటి ఈ నైట్రోజన్ తిరిగి వాతావరణంలో చేరితే దాన్ని మనం వినత్రీకరణం అంటాము. ఈ ప్రక్రియలో ఘన రూపంలో ఉన్నటువంటి నైట్రేట్స్ అనేవి, దీంట్లో ఘన రూపంలో ఉన్నటువంటి నైట్రేట్స్ అనేవి వాయు రూపంలో వెళ్ళిపోతాయి. అంటే వాయురూప నైట్రోజన్ లేదా నైట్రోజన్గా మారుతుందన్నమాట. ఇలాగ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా బాటనీలో ఉందండి, ఒకసారి మీరు చూసుకోండి. ఏదైనా మిస్టేక్ ఎక్కడైనా చెప్పుంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఏదైనా తప్పు మిస్టేక్ చెప్పుంటే మీరు కరెక్ట్ చేసుకుని నాకు వాట్సాప్ చేయగలిగితే నేను కరెక్షన్ చేసుకుంటాను. ఓకేనండి. మ్యాక్సిమం అయితే ఇది, ఎందుకంటే ఈ బిట్ ఇచ్చాడు కాబట్టి నాకు అర్థం కాలేదు కాబట్టి ఈ మొత్తానికి మేము చెప్పేశాను. నేను ఈ మొత్తానికి ప్రాసెస్ మీకు చెప్పేశాను. ఇక్కడ అమ్మోనీకరణం ఒకటే డౌట్ మీకు. అమ్మోనీకరణం అంటే నైట్రేట్స్ మరియు ఇతర నైట్రోజన్ సంబంధ పదార్థాల నుంచి అమ్మోనియా ఉత్పత్తి అవటమే. ఓకే, పెద్దగా తేడా లేదు. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, నేను రఫ్ చేస్తున్నాను. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల మనకి బిట్లు గుర్తుండిపోతాయి సార్, అందుకే. సో తర్వాత కిరణజన్య సంయోక్రియ అన్నాడు మనకి. ఇప్పుడు మళ్ళీ ఫిజియాలజీకి వచ్చారు, ప్లాంట్ ఫిజియాలజీకి. కిరణజన్య సంయోక్రియను ప్రభావితం చేసే కారకాలు చాలా ఉంటాయి. దాంట్లో సరైన వాక్యాల స్టేట్మెంట్ అడుగుతున్నాడు, ఒకసారి చూద్దాం. ఈ స్టేట్మెంట్లో ఇతను ఏమంటున్నాడంటే మనకి, ఓకే, రెండో స్టేట్మెంట్ రాంగ్ అని చెప్తున్నాడు. ఒకసారి చూడండి. సో ముందు పాజిటివ్ చూద్దాము.
గాలిలో CO2 గాఢత పెరిగినప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు పెరుగుతుంది. ఓకే. నీటి కొరత ఏర్పడినప్పుడు కిరణజన్య సంయోగక్రియ అనేది రేటు తగ్గుతుంది అంటున్నాడు. ఓకే. కాంతి తీవ్రత మించి ఎక్కువైతే పత్రహరితము క్లోరోఫిల్ విచ్ఛిన్నమైపోయి కిరణజన్య సంయోగక్రియ తగ్గుతుంది అంటున్నాడు. కాబట్టి ఆన్సరు 1, 2, 4 అవుతుంది. ఇక్కడ మనకి రెండో ఆన్సర్ తప్పు అంటున్నాడు. C3 మొక్కల్లో ఉష్ణోగ్రత కిరణజన్య సంయోగక్రియపై అత్యధికంగా అనుకూల ప్రభావం చూపుతుంది అంటున్నాడు. కానీ C3 మొక్కల ఉష్ణోగ్రత అనేది కిరణజన్య సంయోగక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ అవుతుంది. 1, 3, 4 అనేవి స్టేట్మెంట్ కరెక్ట్, 2 అనే స్టేట్మెంట్ రాంగ్. ఓకే. తర్వాత FW వెంట్ ఈ మొక్కల నుంచి ఆక్సిన్లు వేరు చేశారు. ఆక్సిన్ ఫైటో హార్మోన్ కదా, మొక్కల హార్మోన్ ఇది ఆక్సిన్ అనేది, వెరీ ఇంపార్టెంట్ ఆక్సిన్. మరి ఈ ఆక్సిన్ను FW వెంట్ అనే శాస్త్రవేత్త మరి ఏ మొక్కల నుంచి, ఒక నిమిషం అండి, ఇదేంటి రైట్, ఓట్ మొక్కల నుంచి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓట్ మొక్కల నుంచి ఆక్సిజన్ వేరు చేశారు. తర్వాత స్ట్రాటిఫికేషన్ అనేది విత్తనాల సుప్తావస్థను అంటే విత్తనాలు మొలకెత్తలా చేసే ఒక పద్ధతి ఉంది, ఫిజికల్ పద్ధతి, అది స్ట్రాటిఫికేషన్. ఇది కూడా బాటనీలో ఉంది. స్టేట్మెంట్ ఏమంటున్నాడు? స్ట్రాటిఫికేషన్ విధానంలో విత్తనాలను తడి ఇసుక అదేవిధంగా పీట్లలో పొరలుగా పెట్టి శీతాకాలంలో వదిలివేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి విత్తనాలు మొలకెత్తుతాయి. స్ట్రాటిఫికేషన్ అనేది విత్తనాలను సుప్తావస్థ నుండి మేలుకొలిపే పద్ధతి. కాబట్టి 37 బిట్ వచ్చేసి స్టేట్మెంట్ ఏ 2 కరెక్టే. ఈ 2 ఈజీ అనమాట, అంటే 2 కరెక్టే. కాబట్టి మనకి ఏమవుతుందంటే స్ట్రాటిఫికేషన్ అనే విధానంలో మనం సీడ్స్ని ఏం చేస్తామంటే తడి ఇసుక అదేవిధంగా పీట్లలో చిన్నటువంటి గుల్లకరాల టైప్ ఉంటాయి కదా, వీటిలో పొరలుగా పెట్టి శీతాకాలంలో వదిలేస్తాము. దాంతో ఏమవుతుందంటే ఆ విత్తనాలు అనేవి తడి ఇసుక పీట్లలో కొంచెం అటు ఇటు తిరిగిన తర్వాత, అంటే మనకి దానికి తగిలిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ విత్తనం అనేది ఫిజికల్గా ప్రాసెస్లో మొలకెత్తుతుంది. అదేవిధంగా స్ట్రాటిఫికేషన్ అనేది విత్తనాలని సుప్తావస్థ నుండి మేలుకొలిపే పద్ధతి. సీడ్ డార్మెన్స్ని బ్రేక్ చేస్తుంది స్ట్రాటిఫికేషను. కాబట్టి స్ట్రాటిఫికేషన్ విధానంలో విత్తనాలను తడి ఇసుక పీట్లలో పొరలుగా పెట్టి శీతాకాలంలో అలా వదిలివేస్తారు. ఈ స్ట్రాటిఫికేషన్ అనేది విత్తనాలను సుప్తావస్థ నుండి మేలుకొలిపే పద్ధతి. ఓకే. తర్వాత మనకి 38 బిట్ చూడండి. బంగాళదుంప భూగర్భ కాండ రూపాంతరము కారణం ఈ లక్షణాలు కలిగి ఉండడమే. సాధారణంగా పొటాటో అనేది ఆహార నిల్వ చేస్తుంది, అది ఒక కాండం, అంతే కదండి, కాండం కొన. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, గోధుమ రంగు ఇచ్చాడంటే మనకి చాలా బంగాళదుంపలు ఒక్కొక్క ఏరియాలో కొన్ని బంగాళదుంపలు రెడ్ కలర్లో ఉంటాయి, కొన్ని వైట్ కలర్లో ఉంటాయి, కొన్ని ఎల్లో ఉంటాయి, కొన్ని నీలంగా ఉంటాయి, కొన్ని ఊదా రంగులో ఉంటాయి. సో చాలా మనకి ఉంటాయి. కాబట్టి ఇక్కడ బంగాళదుంప అనేది భూగర్భస్థ కాండ రూపాంతరము ఆహార నిల్వ చేస్తుంది. అదేవిధంగా ఇది కాండం అనమాట, కాండ రూపాంతరం, అది ఫుడ్ని స్టోరేజ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 3 అయితే అవుతుందండి. అది 38 బిట్ 3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 39 బిట్ చూడండి. ఏమంటున్నారంటే మనకి బీటీ బ్యాసిలస్ తురంజెన్సిస్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనకి అప్లైడ్ బయాలజీలో అయితే ఉందో, ఒకసారి మీరు చూడండి. బీటీ బ్యాసిలస్ తురంజెన్సిస్ అనేది ఒక బ్యాక్టీరియా అండి. ఈ బీటీ టాక్సిన్ అంటే బీటీ అనేటువంటి విష పదార్థాన్ని లేదా బీటీ టాక్సిన్ను బ్యాసిలస్ తురంజెన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియా నుండి తయారు చేస్తారు. అంటే ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి టాక్సిన్ను మనం వేరు చేసి, ఓకే, మనం వీటిని ఏం చేస్తామంటే ఎక్కడైతే పంటలపైన కీటకాలు ఉంటాయో వాటి మీద ప్రయోగం చేయడం జరుగుతుంది. కాబట్టి కొన్ని మొక్కలకి ఏం చేస్తామంటే ఈ బ్యాసిలస్ తురంజెన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియాలో ఉన్నటువంటి బీటీ టాక్సిన్ని కొన్ని మొక్కల్లో ఇన్సర్ట్ చేస్తాము. జన్యువుల్ని కొన్ని మొక్కల్లో ఆ జన్యువులు కలిగిన మొక్కల్లో, అంటే బ్యాసిలస్ తురంజెన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియా యొక్క విష పదార్థాన్ని తీసుకొని మొక్కల్లో ప్రవేశపెడితే ఆ మొక్క మీద ఏదైనా కీటకం వాలినప్పుడు ఆ కీటకం ఏం చేస్తుందంటే ఆ మొక్కను తిన్నప్పుడు చనిపోతుంది అనమాట. అంటే బ్యాసిలస్ తురంజెన్సిస్ అనేది దేనికి సంబంధించిందంటే పంటలపై కీటకాలని కంట్రోల్ చేయడానికి సంబంధించింది. ఓకేనండి. తర్వాత మనకి 40 బిట్ వచ్చి లాస్ట్ బిట్ ఇది. మొక్క యొక్క దవ్వ భాగానికి, పిత్ అంటాం కదా, దవ్వ భాగానికి
మృదు కణజాలం అని పేరు పెట్టిన వైద్యుడు ఎవరంటే మనకి నెహిమియా గ్రూ అవుతారు. ఒకసారి మీరు చూడండి, నాకు కొంచెం డౌట్గా ఉంది. నెహిమియా గ్రూ. ఓకే. తర్వాత మనకి ఒక ఒక వరుసలో ఉన్నటువంటి మొక్కల యొక్క అగ్రకోరకాలని తోటమాలి కత్తిరించేస్తున్నాడు. అగ్రకోరకాలు అంటే అగ్రాధిక్యత అనే టైప్ చెప్తాం కదా. అగ్రకోరకాలని కట్ చేస్తున్నాడంటే పార్శ్వ కోరకాలు వస్తాయి దాని నుంచి. అంటే అగ్రంలో ఉన్నటువంటి కోరకాలని కట్ చేస్తుంటే పార్శ్వ కోరకాలు అనేవి పెరుగుతాయని అర్థం. కాబట్టి ఆ 41 బిట్ అనేది చూడండి ఒకసారి. 41 బిట్ అనేది మనకి 3 అవుతుంది. పార్శ్వ కోరకాల పెరుగుదలను ఉత్తేజపరచడం అని చెప్పి. ఓకే, ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్లు అనమాట. మానవాళికి అవసరమైనటువంటి పరస్థానిక ఫలదీకరణ, ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్ అంటాం కదా. పరస్థానిక ఫలదీకరణ కనుగొన్న ఎవరంటే మనకి డౌట్ లేదు, మన బిట్ వచ్చేసి పంచనాన్ మహేశ్వరి గారు. ఓకే. తర్వాత మనకి మ్యాంగ్రూవ్ మొక్కల్లో లేదా మడ మొక్కల్లో నేలపైకి వచ్చి నిలువుగా పెరిగే వేర్లు వచ్చేసి మనకి న్యూమటోఫోర్ అని చెప్పడం జరుగుతుంది. న్యూమటోఫోర్. సో తర్వాత ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ 44 బిట్ తెలుగులో చదివితే అర్థం కాదు అది, కాబట్టి మనం ఇంగ్లీష్లో రాయాలి. ఏం రాయాలంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి. టు రెగ్యులేట్ అంటే కంట్రోల్ చేయటం, అప్పుడు అర్థమైపోతుంది మనకి. ద బడ్ డార్మెన్సీ అండ్ సీడ్ జెర్మినేషన్. ఓకే, సీడ్ జెర్మినేషన్ అంటే మనకి ఇక్కడ నెగిటివ్లో ఆలోచించాలి. 2 హార్మోన్స్ ఉంటాయండి. 44 అంటే ఇక్కడ 4 ఇచ్చాడు కదా. మ్యాక్సిమం బిట్లన్నీ కరెక్టే ఉంటే ఫ్రేమింగ్ తప్పు ఉంటుంది చూసుకోండి. సో ఇక్కడ మొగ్గల సుప్తావస్థను విత్తనాలు అంకురించడానికి క్రమపరచడం కోసం మనం వాడవలసినవి. టు రెగ్యులేట్ ద బడ్ డార్మెన్సీ అంటే విత్తనాన్ని మొలకెత్తకుండా చేసేది అబసేసిక్ ఆమ్లము. కాబట్టి ఈ 2 హార్మోన్స్ అనేవి నెగిటివ్ క్యారెక్టర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఈ 2 హార్మోన్లు యాక్చువల్గా అయితే ఇక్కడ ఎత్తులని ఇవ్వకూడదు, అబసేసిక్ ఆమ్లమే ఇవ్వాలి. కానీ టు రెగ్యులేట్ ద బడ్ డార్మెన్సీ అంటే సీడ్ జెర్మినేషన్, విత్తనాన్ని మొలకెత్తకుండా చేసిన ఒకటే, విత్తన డార్మెన్సీ సుప్తావస్థన ఒకటే కదా. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ అర్థం ఏంటంటే, నేను తెలుసుకుంది ఏంటంటే, విత్తనాలని మొలకెత్తకుండా చేసేటువంటి హార్మోన్ ఏంటంటే మనకి అబసేసిక్ ఆమ్లం, ఇతరులను కూడా సపోర్ట్ చేస్తుంది దానికి. ఓకే. తర్వాత మనకి ఇక్కడ 45 బిట్ ఇచ్చారు చూడండి. ఉమ్మెత్త మనం చూస్తుంది ఈ మామూలుగా మనకి ఎంబ్రియో శాఖ దేంట్లో మనకి దతురాలో ఉన్నటువంటి ఎంబ్రియో శాఖలో ఉన్నటువంటి సహాయ కణాలు, అండకణము, కేంద్రక కణము, ప్రతిపాదక కణాల్లో ఉండేటువంటి మొత్తం కేంద్రకాలు వరుసగా మనకి ఏమవుతాయి అంటే మనకి సహాయ కణాలు 2, అండకణం 1, కేంద్ర కణంలో 2, ప్రతిపాదక కణాలు 3 ఉంటాయి. యాక్చువల్గా పిండకోశంలో సహాయ కణాలు 3 ఉంటాయి కొన్ని యాక్చువల్ ఆవర్త బీజాల్లో. ఓకే, కరెక్టే. కానీ ఈ పర్టికులర్ ఉమ్మెత్త ఈ దతురాలో మాత్రంగా మనకి పిండకోశంలో సహాయ కణాలు 2 ఉంటాయి. సో ఈ బిట్ నాకు కొంచెం డౌట్గా ఉంది. నాకు ఒకసారి నేను క్లారిఫై చేసుకొని, ఇప్పుడు టైం వచ్చేసి 11:30 PM అవుతుంది కాబట్టి చాలా లేట్ అయింది. అందుకే ఈ బిట్ కొంచెం నాకు డౌటు. మ్యాక్సిమం ఇదే అవుతుంది అనుకుంటున్నాను. అది చూసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనండి, థ్యాంక్ యూ. చాలా లేట్ అయితే అయిపోయింది ఈరోజు. మరొక వీడియోతో తొందరగానే మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.